బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తమ్ముళ్ళు అయితే ఫస్ట్ స్ట్రక్చరల్ ఇంజనీర్ జాయిన్ అయ్యారు యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్లో. ఈ రోజు అయితే కెరియర్ ఫేర్ జరిగింది. అసలు ఎలా అయింది వాళ్ళ మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. ఎలా అనిపించింది ఆ కెరియర్ ఫేర్ అన్న? ఒకసారి ఆ కెరియర్ ఫేర్ ఆఫీస్లోకి దాంట్లోకి ఎంటర్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. 90% మొత్తం సివిల్ ఇంజనీరింగ్ కంపెనీసే. అసలు ఇండస్ట్రియల్ మామూలుగా ఒక 20-30% ఉంటాయి. కానీ నాకున్న స్కిల్స్ని బట్టి నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే బట్టి వాళ్ళకి ఎటువంటి సాఫ్ట్వేర్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. సో ఆ సాఫ్ట్వేర్స్ మనకున్నాయా లేవా అవి మనం అవి తెలుసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ముందు అన్నావు కదా. సో మెయిన్గా ఆ ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉందా అనేది ఫస్ట్ అది అడిగింది నాకు. ఎఫ్ఈ ఉందా లేదా అని అడిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకు ఇంకా ఇప్పటివరకు లేదు కదా, మొన్న ఫాల్కి వచ్చా. సో అదొకటి నేను బాగా నేర్చుకో. కంపల్సరీ నేను సమ్మర్ అయిపోయేసరికి నేను ఎఫ్ఈ కంపల్సరీ పాస్ అవ్వాలని చెప్పి ఫిక్స్ అయ్యాను. నాకు మెయిన్ థింగ్ ఈ రెండు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా మన యూజువల్లో ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ బేస్ పైన చాలా కంపెనీస్ ఉన్నాయి. మెయిన్ థింగ్ మన స్ట్రక్చర్స్ ఏమంటారు స్ట్రక్చరల్లోనే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో దెన్ ఫాల్లో వచ్చేసి ఇంకా ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది నమ్మకం ఉంది. సో దానికి కొంచెం ప్రిపేర్ అవ్వాలి. థ్యాంక్ యూ. అయితే రోహిత్, నీకు ఎలా అనిపించింది? నీకేమనిపించింది? అయితే మనం స్ట్రక్చర్స్ కదా, స్ట్రక్చర్స్లోనే ఉంటా నేను, ఓన్లీ స్ట్రక్చరల్ ఓరియంటెడ్ చేస్తాను అని అంటే మాత్రం ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువ ఉండిపోతాయి. సివిల్ కంపెనీస్ చాలా వచ్చినాయి. సివిల్లో స్ట్రక్చర్స్ ఇన్ రిలేటెడ్ టు ట్రాన్స్పోర్టేషన్, స్ట్రక్చర్స్ ఇన్ రిలేటెడ్ టు వాటర్ కానీ అట్లా మనం చూసుకుంటే కంపెనీస్ చాలా ఉన్నాయి అండ్ చాలా స్కోప్ ఉంటుంది. లేదు నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను అంటే అక్కడ కూడా ఉన్నాయి. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. సో దట్ అదే ఫీల్డ్ మనకు కావాలనుకున్న ఫీల్డ్లోనే వస్తుంది. అది నేను ఇవాళ బాగా అబ్జర్వ్ చేశాను. అండ్ మన ఓన్లీ స్ట్రక్చర్స్లో సర్టెన్ సాఫ్ట్వేర్స్ అడుగుతున్నారు. లైక్ మనం బేసిక్ ఇండియాలో నేర్చుకున్న సాఫ్ట్వేర్స్ అవి కాకుండా ఇక్కడ ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఉన్నది. అది దాన్ని బట్టి ఆ సాఫ్ట్వేర్ కూడా నేర్పిస్తా అని కూడా వాళ్ళే అంటున్నారు. ఇంటర్న్షిప్లో కానీ జాబ్లో కానీ వాళ్ళే నేర్పిస్తాము. సో దట్ మీకు ఇప్పుడు ఏం ఉంటుంది అంటే లైక్ బేసిక్ మనం ఓన్లీ బుక్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ మనం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి వాళ్ళు నేర్పిస్తానంటున్నారు. అది ఇంకొక పాయింట్ బాగా నచ్చింది నాకు. ఈ 2 పాయింట్స్ నాకు బాగా. సయ్యద్, నీకేమనిపించింది ఈరోజు కెరియర్ ఫేర్లో? బ్రో, ఇది నా ఫస్ట్ సెమిస్టర్. నేను రీసెంట్గా స్ప్రింగ్ 2024కి వచ్చాను. సో నేను నిన్నటి వరకు కూడా జాబ్ ఫేర్కి అటెండ్ అవ్వద్దనే అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ సెమిస్టర్ అండ్ ఏది ప్రిపేర్ లేదు, బ్లేజర్ లేదు, రెజ్యూమే ప్రిపేర్ అయ్యలేదు. బట్ ఆల్ మై సీనియర్స్ ఇంక్లూడింగ్ యూ అందరు కూడా ఏం సజెస్ట్ చేశారంటే మీరు జాబ్ ఫేర్కి వెళ్తే మీకు అక్కడ ఎలా ఉంటుంది, అసలు ఏం జరుగుద్ది, ఇది యూఎస్ అంటే మన ఇండియాలో ఉండదు అని అలా సజెస్ట్ చేసి చాలామంది సీనియర్స్ కూడా ఫోర్స్ చేశారు. ఒక సీనియర్ తీసుకెళ్ళి బ్లేజర్ వాళ్ళ ఫ్రెండ్ తెప్పించారు. అండ్ రెజ్యూమే కూడా నైట్ అంతా కూర్చొని నైట్ 3 వరకు కూర్చొని రెజ్యూమే ప్రిపేర్ చేశాము. అలా ప్రిపేర్ చేసి మార్నింగ్ వెళ్ళి అటెండ్ అయ్యాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్. మన ఇండియాలో ఉన్నట్టయితే యూనివర్సిటీకి వచ్చి ఒక కంపెనీ వచ్చి అలా హైర్ చేసుకోవడం ఉండదు. ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్ ఇక్కడికి వచ్చి లైక్ డిఫరెంట్ బూత్స్ కానీ స్టాల్స్ కానీ పెట్టి వాళ్ళ కంపెనీని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ లైక్ వాళ్ళకు ఉన్న రిక్వైర్మెంట్స్ మన దగ్గర ఉన్నాయా లేదా, యాజ్ ఎ స్టూడెంట్స్ వాళ్ళు మన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసి మన దగ్గర ఉంటే దే జస్ట్ టేక్ అస్ అలా ఉంది. సో నేను నా రెజ్యూమే ప్రిపేర్ చేసుకొని డిఫరెంట్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. వాట్ ఐ ఫెల్ట్ ఇస్ నేను లైక్ నా దగ్గర ఉన్న స్కిల్స్ వాళ్ళకి ప్రజెంట్ చేశాను. అండ్ వాళ్ళు కూడా ఏం చూస్తున్నారు అది తెలుసుకున్నాను. మోస్ట్లీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేవి నా దగ్గర ఇప్పుడు లేవు. సో నేనేమనుకున్నాను, ఆ పాయింట్స్ అన్ని నేను గుర్తుపెట్టుకొని లైక్ ఏ సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటే నాకు ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ ఏ స్పెషలైజేషన్లో వాళ్ళు ఒక వర్కర్ని ఆర్ ఎంప్లాయీని ఎత్తుకుతున్నారో నాకు తెలిసింది. సో మోస్ట్లీ ట్రాన్స్పోర్టేషన్ మీద చాలా హైరింగ్ జరుగుతుంది. నేను చూసిన చాలా కంపెనీస్ సివిల్ ఇంజనీరింగ్ కంపెనీస్ వచ్చాయి మన యూనివర్సిటీకి. అందులో చాలా వరకు ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఉన్నారు. సో వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఇంకా కాన్సన్ట్రేషన్ చేసి లైక్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను స్పెషలైజేషన్ స్ట్రక్చరల్ చేస్తున్నా. బట్ ట్రాన్స్పోర్టేషన్ గురించి తెలుసుకొని దానిలో యూజ్ అయ్యే సాఫ్ట్వేర్స్ తెలుసుకొని నేను దాన్ని కూడా నేర్చుకొని ఇఫ్ ఐ విల్ బిల్డ్ మై రెజ్యూమే, నేను నెక్స్ట్ వచ్చే సెమిస్టర్లో కానీ దానిలో నాకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కానీ కోఆప్ ఆపర్చునిటీ కానీ వస్తాయి. దాంతోనే నేను ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ కూడా పొందొచ్చు అని నాకు ఈరోజు అర్థమైంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ లర్న్. డెఫినెట్లీ నీకు మంచిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది వెళ్ళడం వల్ల. సో దట్ వాస్ గ్రేట్. డెఫినెట్లీ నెక్స్ట్ టైం అయితే ఈ కెరియర్ ఫెయిర్ ఓకే నార్మల్గా వెళ్ళి అసలు సినారియో ఎలా ఉందో చూసుంటావు. మేబీ నెక్స్ట్ సెమిస్టర్కి అయితే డెఫినెట్లీ నీకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది, నేను ఎలా మాట్లాడాలి, నేను ఎలా అడగాలని చెప్పేసి క్లారిటీ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. ఏమనిపించింది ఈరోజు కెరియర్ ఫెయిర్?
నా కెరియర్ ఫేర్ అంటే నేను హైయర్ అఫీషియల్ దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడాలి, ఇంకా మనం తీసుకున్న సబ్జెక్ట్స్ ఇంపార్టెన్స్ ఏంటి, అవన్నీ ఇంపార్టెన్స్ ఏంటో నాకు అర్థమైంది. ప్లస్ సాఫ్ట్వేర్స్ ఏమైనా నేర్చుకోవాలి, మళ్ళీ కంపెనీస్ అవి పెద్దయా చిన్నయా, అంటే ఆ కంపెనీస్ దేని మీద వర్క్ చేస్తాయి అన్నీ వాళ్ళు చెప్తున్నారు మనకి. అంటే కొన్ని కంపెనీస్ ట్రాన్స్పోర్టేషన్, కొన్ని కంపెనీస్ స్ట్రక్చర్లు, కొన్ని కంపెనీస్ ఓన్లీ కన్సల్టెన్సీ బేస్డ్ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళే చెప్పారు మాకు. చెప్పి ఇంకా ఎప్పుడు ఇంటర్న్షిప్ చేస్తావు అని అడిగారు. అలా అడిగి మనం కావాలంటే తీసుకుంటూ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అని చెప్పారు. ఓకే, గుడ్ కోటి. ఈరోజు మీరు కెరియర్ ఫేర్కి వెళ్ళారు, మీకు అర్థమై ఉంటుంది అసలు ఎలా ఉంది అని చెప్పేసి. నేను చెప్పే ఫ్యూ పాయింట్స్ ఏంటంటే, యాజ్ యూజువల్ మీరు ఆల్రెడీ చూశారు, మీరు రెజ్యూమ్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నారు, ఓన్లీ సింగిల్ పేజ్ ఉండేటట్టు చూసుకోండి. సో మోస్ట్లీ మీకున్న స్కిల్స్ అనేవి అక్కడ ప్రెజెంట్ చేయండి. మేబీ ఇప్పుడు కనుక మీకు స్కిల్స్ లేకపోతే ఇప్పటి నుండైనా నేర్చుకుంటే ఇప్పుడు ఎప్పుడైనా ఎలా నేర్చుకోవాలంటే, ఒక కంపెనీ వచ్చిందంటే ఆ కంపెనీ దేని మీద పర్టికులర్లీ వర్క్ చేస్తుంది, సో దాన్ని కనుక మీరు నేర్చుకొని పెట్టుకుంటే రేపు ఒక రోజు నా కంపెనీ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడుకొని, నేను ఆల్రెడీ మీరు వర్క్ చేసే సాఫ్ట్వేర్స్ మీద వర్క్ చేస్తున్నా, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడము. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఏదైనా సాఫ్ట్వేర్ మీద వర్క్ చేసి ఉంటే మీరు ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని ఏదైనా చిన్న ప్రాజెక్టులు చేస్తుంటే అవన్నీ పెట్టుకొని రేపు ఇప్పుడు ఆఫ్షోర్ క్లాసెస్ ఎన్రోల్ అయినాం, సో VBA మీద ఏదైతే కోడ్ రాస్తారో అది పెట్టుకోండి, ఒక PPTలో పెట్టండి. అండ్ ఇంకొకవేళ ఏదైనా సాఫ్ట్వేర్ ఇప్పుడు FEM చదువుతున్నారు, FEMలో ఏదో ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు కదా, అది పెట్టండి. ఎక్స్టర్నల్గా మీరేమన్నా వేరే కోర్సు నేర్చుకొని అక్కడ ఏదైనా వర్క్ చేస్తుంటే అవన్నీ పోర్ట్ఫోలియో పెట్టుకోండి. నేను చెప్తున్నా, నాకు జాబ్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ దట్ పోర్ట్ఫోలియో. నేను రెజ్యూమే ట్రై చేసిన అండ్ కవర్ లెటర్ అన్నీ పెట్టినా, బట్ దేర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్. బట్ ఫైనల్లీ నేను ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్నాను. నేను ప్రీవియస్ వర్క్ చేసిన దాని మీద చేసుకొని నేను పంపించా, దెన్ వాళ్ళు చూశారు, దెన్ నాకు కాంటాక్ట్ అయ్యారు. సో ఐ గాట్ ఏ ఆపర్చునిటీ. సో అందుకని ఆ పోర్ట్ఫోలియో చిన్నది ఏంటంటే, ఇప్పుడు నేనున్నా, సో నా స్కిల్స్ నేను రెజ్యూమేలో పెట్టా, బాగానే ఉంది, ఓకే, 4-5 సాఫ్ట్వేర్ పెట్టా, బట్ వాళ్ళకి కరెక్ట్ పర్సనే కావాలి, ఎవరికైనా కరెక్ట్ పర్సనే కావాలి. సో రెజ్యూమే ఇప్పుడు అందరు పెడతారు, ప్రతి దగ్గర రెజ్యూమే పెడతారు, దాంట్లో ఇంకా స్కిల్స్ అంటే ఇంకా మన ఉన్నాయి లేని అన్నీ పెడతాం. బట్ ఒక్కటి అట్లీస్ట్ నువ్వు చేసిన ప్రాజెక్ట్ నువ్వు చూపిస్తే దెన్ దే విల్ ఫీల్ లైక్ స్ట్రాంగ్గా నిన్ను డిసైడ్ అవుతారు. ఓకే, ఈడేదో వర్క్ చేశాడు, రెజ్యూమేలో పెట్టడం ఓకే, పక్కన ఎక్సెప్ట్ రెజ్యూమే ఇంకొకటి ఏదో సంథింగ్ ప్రాజెక్ట్ చేశాడు అంటే వీడికి కొంచెం ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది, దెన్ దే విల్ ఆస్క్ యూ టు ఫర్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూకి వచ్చినాక ఏమవుతుందంటే, సో ఇక్కడ ఈ ఇండియా కంపెనీస్, అమెరికన్ కంపెనీస్లో సో వాళ్ళు ఏం చూస్తారంటే, వాళ్ళు నీ స్కిల్స్ చెక్ చేయడానికి చూడరు బేసికల్లీ. మన ఇండియాలోనే ఏదో ఇంకా ఇంటర్వ్యూ పెట్టేసి ఇంకా అసలు నేను పై నుండి కిందకి ఎన్నొచ్చు అని చెప్పి అడుగుతారు. వీళ్ళు ఏంటంటే ఎలా ఉంటుందంటే ఇలా ప్రాసెస్, సో ఫార్మల్గా మన ఇద్దరం మాట్లాడుకుందాం, నువ్వేం చేస్తావు నాకు చెప్పు, అండ్ నా కంపెనీ నీకేం చేస్తావు చెప్తాము అని చెప్పేసి అలా ఉంటుంది. సో సింపుల్గా వాళ్ళే ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, మా గురించి చెప్తామని చెప్పేసి వాళ్ళే నీట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మేము ఇలా వర్క్ చేస్తాం, మేము చాలా ఎంజాయ్ చేస్తుంటాం ఇలాగా. సో తర్వాత మనకేమొచ్చు అనేది చూసుకుంటే దెన్ అక్కడ డిసైడ్ అవుతారు. ఇప్పుడు ఎవరికైనా కంపెనీలో ఎలాంటి వాళ్ళు కావాలంటే, వీ ఆల్ ఆర్ గ్రాడ్యుయేటెడ్ లైక్ ఇంజనీరింగ్ పీపుల్ అంటే కొంత డిసిప్లిన్ ఉంటుంది అండ్ కొంత లైక్ ఒక కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకే, ఎవ్రీ వన్ నీడ్ ఎ పర్సన్ హూ హ్యాడ్ ఎ గుడ్ డిసిప్లిన్ అండ్ రెస్పాన్సిబిలిటీ. దెన్ స్కిల్స్ అనేవి వచ్చేస్తాయి. వారం రోజులు కూర్చొని, నెల రోజులు కూర్చొని వర్క్ చేస్తే స్కిల్స్ ఎవరికైనా వస్తాయి. బట్ ద ఓన్లీ ద థింగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ డిసిప్లిన్ అండ్ నేర్చుకోవాలన్న ఒక ఎగ్జైట్మెంట్ అండ్ అవన్నీ ఉంటేనే వర్క్లో అవి కనుక ఉంటే డెఫినెట్లీ నేను తీసుకొని ట్రైన్ చేసుకుంటారు. ఎందుకంటే దే హ్యాడ్ ఎ హై టాప్ నాచ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. వాళ్ళు కనుక నేను టీచ్ చేసినట్టే డెఫినెట్లీ నీకు స్కిల్ వస్తుంది. బట్ వాళ్ళకి ఎవరు కావాలంటే ఒక మంచి పర్సన్, సో హూ లైక్ మంచిగా రెస్పాన్సిబిలిటీగా అండ్ నీట్గా లెర్నింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నాడు, ఆల్రెడీ ఓకే నేను ఇప్పుడు అన్నీ నేర్చుకుంటున్నాను, నన్ను హైర్ చేసుకుంటే డెఫినెట్లీ నేను క్విక్గా నేర్చుకొని మీకు ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవుతానంటే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఈ కైండ్ ఆఫ్ ఎబిలిటీ కనుక మీరు తెచ్చుకుంటే డెఫినెట్లీ స్కిల్స్ అనేవి వన్స్ జాయిన్ అయినాక ముందు కొంచెం మీరు ఏంటంటే, నేను మీకు కూడా అర్థమైంది FE అనేది ఎంత ఇంపార్టెంటో. FE అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రేపు అప్కమింగ్ డేస్లో కొంచెం పెరుగుతుంటుంది, కాంపిటీషన్ పెరుగుతుంటుంది, ఎందుకంటే చాలామంది వచ్చాము. ఈ కేసులో ఏంటంటే FE ఉండేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, డెఫినెట్లీ FE కావాలి, ఎందుకంటే FE వచ్చినాకనే PEకి వస్తాం. సో అల్టిమేట్గా మనం అమెరికాలో ఉండాలి అంటే వీ నీడ్ టు గెట్ FE అండ్ PE. సో PE వచ్చిందంటే దెన్ అవర్ శాలరీ రేంజెస్ విల్ హై, ఓకేనా. సో ఆ కేసులో ఏంటంటే FEని తెచ్చుకుంటే
మీరు ఇంకా ఈవెన్ దో మీ రెజ్యూమేలో అవన్నీ పక్కన పెట్టుకున్నా, సో ఎఫ్యూ ఉందంటే దే ఫీల్ లైక్ ఓకే ఈ హ్యాడ్ సమ్ ఫండమెంటల్స్ అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతారు. ఇట్స్ ఎ సింపుల్ ఎగ్జామ్, ఓపెన్ బుక్ ఎగ్జామ్. సో జస్ట్ నార్మల్గా ఫాలో అవ్వండి. దాంతోపాటు కొన్ని స్కిల్స్, సెటన్ స్కిల్స్ లైక్ ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్టేషన్ అన్నాడు, ట్రాన్స్పోర్టేషన్లో సివిల్ 3D అడుగుతారు, అండ్ తర్వాత మైక్రో స్టేషన్ అడుగుతారు, ఇలాంటి కొన్ని సాఫ్ట్వేర్ అడుగుతున్నారు. ఇక్కడ ట్రాన్స్పోర్టేషనే ఉన్నాయి అని చెప్పేసి నీకు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లైక్ అంటే బిల్డింగ్స్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లోకి వెళ్ళొద్దు, ఓకేనా? సో ఆపర్చునిటీ అనేది వస్తుంది, కానీ ఏంటంటే యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే రేపు ఒక రోజున మంచి ఆపర్చునిటీ, ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ వచ్చిందని ఇనిషియల్గా ట్రాన్స్పోర్టేషన్కి వెళ్ళిన తర్వాత రేపు ఒక రోజున మంచి ఆపర్చునిటీ వచ్చింది. సో మళ్ళీ ఇవన్నీ పోతాయి అనమాట. లైక్ ఇప్పుడు నేను ట్రాన్స్పోర్టేషన్ వర్క్ చేశాను ఇంటర్న్షిప్, దెన్ మళ్ళీ నేను బిల్డింగ్స్కి వెళ్ళాలంటే అది కొంచెం హెల్ప్ అవ్వకపోవచ్చు. సో అందుకని ఇనిషియల్గానే ఒకటి పెట్టుకొని దానికోసమే ట్రై చేయండి. ఇప్పుడు బిల్డింగ్స్ నేను ఇనిషియల్గా వచ్చా, నాకు ట్రాన్స్పోర్టేషన్ వచ్చినా వెళ్ళకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యేప్పుడు, ఎందుకంటే నాకు ట్రాన్స్పోర్టేషన్ అసలు అవసరం లేదు, నాకు వద్దు అని చెప్పి అనుకున్నా. సో నాకు బిల్డింగ్స్ వీటే కావాలి, సో బిల్డింగ్స్ ఆర్ బ్రిడ్జెస్ ఏదైనా అని. సో బిల్డింగ్స్లో వచ్చింది, దెన్ ఐ వెంట్ టు దేర్. సో ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీతో ఉండే ట్రాన్స్పోర్టేషన్ ఓకే, నాకు ఏదో ఒకటి ఇట్స్ ఓకే, నాకు నో ప్రాబ్లం, ఏదంటే ఏదైనా స్ట్రక్చర్సే. బట్ సో ట్రాన్స్పోర్టేషన్ అయినా నాకు ఓకే అనుకుంటే వెళ్ళిపోవచ్చు. బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెన్స్, ఓకేనా? డిఫరెంట్ ఉంటుంది. బట్ నీకు ఆ ఫీల్ ఉండాలి, నీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది, ఓకే నేను వర్క్ చేస్తాను దేంట్లో అయినా అంటే డెఫినెట్లీ నువ్వు ట్రాన్స్పోర్టేషన్ అయినా వెళ్ళిపోవచ్చు, దేంట్లో అయినా. మనం వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటే దేంట్లో అయినా మనం వర్క్ చేసుకోవచ్చు. అందుకని కరెక్ట్గా బిల్డ్ చేసుకోండి. డెఫినెట్లీ ఏదో ఒక ఆపర్చునిటీ అయితే రాకుండా ఉండదు. మీకు కనుక స్కిల్ వచ్చిందంటే ఎవడైనా రిఫర్ చేయడానికి, ఎందుకంటే కంపెనీ డెఫినెట్లీ ఏ కంపెనీ అయినా. సో ఇప్పుడు నాకున్న చిన్న చిన్న స్టార్టప్స్ వల్ల నేను తెలుసుకుంది ఏంటంటే పీపుల్ కావాలి మనకి, కానీ రైట్ పీపుల్ కావాలి. రైట్ పీపుల్ని కనుక్కొని, ఇప్పుడు ఒకవేళ పర్సన్ కనుక ఎగ్జైటింగ్ ఉన్నాడు అనుకో, వాడికి నేర్పించుకున్న 2 రోజులు, వారం రోజులు మనం కష్టపడాలి వాడికి నేర్పించడానికి. బట్ ఈవెన్చువల్లీ తర్వాత మనకు సంవత్సరాలు వర్క్ చేస్తాడు మనకి. సో అదే మెంటాలిటీ ఉంటుంది కంపెనీలు. అండ్ తర్వాత స్పాన్సర్షిప్ కంపెనీలు, ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ మనకి అన్నీ చేస్తుందని చెప్పేసి మనం స్పాన్సర్షిప్ మిస్ అవ్వద్దు. బట్ ఇనిషియల్గా ఇంటర్న్షిప్ వచ్చిందంటే డెఫినెట్లీ గో ఫర్ ఇంటర్న్షిప్ వితౌట్ థింకింగ్ అబౌట్ స్పాన్సర్షిప్. ఎందుకంటే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉందంటే డెఫినెట్లీ అది నీకు వేరే కంపెనీలో ప్రమోట్ చేసుకోవడానికి, నువ్వు ప్రమోట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అందుకని ఏ కంపెనీ వచ్చినా వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఒకవేళ ఆ కంపెనీ నీకు అన్ని కరెక్ట్ కాదు అనుకుంటే, సో వాళ్ళు ఎలాగో ఇంటర్న్షిప్ లైక్ స్పాన్సర్షిప్ ఇవ్వకపోతే డెఫినెట్లీ వాళ్ళు నిన్ను అడగరు, సో లాంగ్ రన్లో ఉండమని చెప్పేసి. డెఫినెట్లీ ఆ కేసులో నీకు స్పాన్సర్షిప్ కావాలి, దెన్ లీవ్ ఇట్ అండ్ ట్రై ఫర్ అనదర్ కంపెనీ. సో అక్కడ ఉన్నప్పుడే వేరే కంపెనీకి ట్రై చేయడము అండ్ ఉన్నంత తొందరలో అన్నీ నేర్చుకోవడము, ఇలాంటివి చేసుకోవడం బెటరు. డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ గైస్. వస్తుంది మంచిగానే. థ్యాంక్ యూ.